సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం. ఈరోజు అయితే మరొక న్యూ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏమిటంటే మా జల్మూరు పక్కన బుడితేనే ఒక చిన్న గ్రామం అయితే ఉంది. ఆ గ్రామంలో ఈరోజు అయితే చర్చి యానివర్సరీ అయితే జరుగుతుంది. ఈ చర్చి కట్టి 24 years అయితే అయిందంట. బుడితి చర్చిలో అయితే ప్రతి సంవత్సరం యానివర్సరీ డే అనేది జరుగుతుంది. కాకపోతే నేను ప్రతి సంవత్సరం ఊర్లో అయితే ఉండేవాడిని కాదు. నేనైతే ఒక 3 yearsగా హైదరాబాద్లో ఉండేవాడిను. ఇప్పుడు కొద్దిగా హెల్త్ బాగాలేక నేనైతే ఊరైతే వచ్చేసాను. ఈ సంవత్సరం అయితే ఊర్లో ఉన్నాను కాబట్టి పాస్టర్ గారు అయితే ఇన్వైట్ చేశారు. రా సాయి, మన బుడితి చర్చి యానివర్సరీ డే ఉందనేసి. అలాగే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ మా బుడితి పెట్రోల్ బంక్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ క్లైమేట్ అయితే చూస్తారు కదా, వేరే లెవెల్లో ఉంది పచ్చదనంతో. అందుకనే వీడియో అయితే తీశాను, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామనేసి. ఇదంతా బుడితి జంక్షన్ ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అయితే మనము లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంటే మనకి ఒక 1/2 kilometer పోతే చర్చి అనేది వచ్చేస్తుంది. చర్చి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ బుడిది లోపలికి వెళ్ళే రోడ్ అనమాట. బుడిది జంక్షన్ నుంచి రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. మనం స్ట్రైట్గా పోతే శ్రీముఖలింగం అయితే వస్తుంది. శ్రీముఖలింగేశ్వర టెంపుల్ చాలా ఫేమస్ కదా, మా ఆంధ్రప్రదేశ్కి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడైతే మనము రైట్ టర్న్ తీసుకొని బుడితి లోపలికి అయితే వెళ్తున్నాం. బుడితి లోపలికి కూడా వెళ్ళట్లేదు, సగంలో ఆగిపోతున్నాం. మన చర్చి అయితే మాత్రం కొద్దిగా దూరమని, బుడితి జంక్షన్ నుంచి మనకి ఒక 1/2 kilometer అయితే ఉంటుంది చర్చి. అక్కడ నుంచి ఇంకో 1/2 kilometer పోతే బుడితి మార్కెట్ అయితే వస్తుంది. బుడితి మార్కెట్లో అయితే మాత్రం అసలు కాయగూరలు అయితే మన రైతులు అయితే సొంతంగా పండిస్తారు. చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఎండ అయితే మాత్రం విపరీతంగా ఎక్కుతుంది. ఏం చేస్తాం, ఎండకి ఉండలేం, వానికి ఉండలేం, మానవులం కదా, తప్పదు మరి. అయితే ఫ్రెండ్స్ ఈ రోడ్డు అయితే మాత్రం చాలా బెస్ట్ అనమాట. అప్పుడైతే మాత్రం మట్టి రోడ్డు ఉండేది, కొయ్యలు, అసలు వెళ్ళడానికి అయ్యేది కాదు. ఇప్పుడైతే చాలా బెస్ట్. మనమైతే ఇప్పుడు చూస్తున్నాం బుడితి కళ్యాణ మండపం అనమాట. కళ్యాణ మండపం పక్కనే బుడితి చర్చి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే బుడితి చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, వేరే లెవెల్లో ఉంది అసలు మందిరం అయితే మాత్రం. చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా బాగా కట్టారు. అందరూ ముందుగానే వచ్చారు, మేమే లేట్ అయిపోయాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే బుడితి చర్చి బయట అనమాట ఎంట్రన్స్. వేరే లెవెల్లో ఉంది అసలు. మన సిటీలో ఎలా కడతారో అలా అయితే ఇక్కడ కట్టారు. పల్లెటూరులో మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్. నాకైతే మాత్రం పచ్చిగా నచ్చింది. మనకి వచ్చిన వాళ్ళకైతే మంచినీళ్ళు అయితే పెట్టారు తాగడానికి. ఇది చాలా మంచి విషయం. ఇక్కడైతే చూసారు కదా, బయట అయితే మాత్రం కొబ్బరి చెట్లతో ఫుల్ గ్రీనరీ అయితే మాత్రం ఉంది. అక్కడైతే లేడీస్ అయితే వంట అయితే చేస్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ మీకైతే ఒకటి చూపించాలి. బోర్డు ఇదే ఫ్రెండ్స్, మన బుడితి ఊరు అనమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer పోతే మనకి బుడితి మార్కెట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఒక 1/2 kilometer ఉంటుంది అనుకుంటున్నాను. మీకైతే ఒకటి చూపించాలి. ఇప్పుడు ఎవరైనా బుడితి లోపలికి పోవాలి అనుకుంటే, అటు సైడ్ బద్రీ గట్ట పోవాలనుకుంటే బస్సులు అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. అదే మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. బుడితి లోపల ఏవో వర్క్స్ అయితే జరుగుతున్నాయి, డ్రైనేజ్ వర్క్స్. నెక్స్ట్ రోడ్లు అయితే లెంత్ అయితే పెంచుతున్నారన్నమాట, షాప్స్ కొట్టేసి. అందుకని నేనైతే అది మీకు చూపిపోతున్నాను. ఇప్పుడు బస్సులు అయితే ఇక్కడైతే మీకు ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడతో స్టాప్ అనమాట బస్సులు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బస్సులు అయితే ఆగుతున్నాయి. బుడితి లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఎక్కడైతే ఒక చెరువు అయితే ఉంటుంది, నెక్స్ట్ మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఆ బస్సు వెనకతలో కనిపించలేదు కానీ పిస్ ఆంధ్ర అనేది చేపల కొట్టు అనేది ఉంటుంది, అక్కడైతే ఆగుతున్నాయి. అటు సైడ్ అయితే మాత్రం బస్సులు అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ ఆటోలు, నెక్స్ట్ బైకులు. ఒక బస్సు అయితే వెళ్తాయి ఇచ్చాపురం అనేది,
ఆ బస్సు తప్పించి వేరే బస్సులు అయితే వెళ్ళవు లోపలికి అయితే మాత్రం. బస్సు అయితే ప్యాసింజర్లు దించి వెళ్ళిపోతుంది. ఆ బస్సు అయితే ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తుంది. ఎక్కడైతే మీకు కనిపిస్తుంది కదా ఒక నుయ్య పక్కన ఫిష్ ఆంధ్ర అని చిన్న షాప్ ఉంది కదా, ఇక్కడైతే బస్సులు ఆగుతున్నాయి. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళట్లేదు. ఆ వర్క్స్ అయిపోతే అక్కడ నుంచి కంటిన్యూగా లోపలికి అయితే బస్సులు వెళ్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, చర్చి లోపలైతే ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. లోపలైతే ఒక అన్న అయితే అందరి గురించి ప్రేర్ చేస్తున్నారు. మనమైతే ఎక్కువసేపు వీడియో తీయకూడదు. చాలాసార్లు మీకు వ్యతిరేకంగా పెట్టినట్లుగానే నేను కూడా చాలాసార్లు నేను దుఃఖపరిచిన దేవుడు. ఏమి లేదు ప్రభావం మా ఉదయపూర్వకంగా మాలో ఉన్న ప్రతి లోపాన్ని, అజ్ఞానాన్ని, అవివేకాన్ని, పాపాన్ని నిజంగా ఒప్పుకుంటూ ఆయన విడిచిపెట్టి ఆయన ఈ లోకంలో మీ కొరకు ఆయన యోగ్యమైన పరిచర్య ఆయన సువార్త ప్రకటించుకుంటూ చూపించేది. దేవుడు ముఖ్యంగా ఆయన ఈ చుట్టుపక్కల మరి ప్రతి గ్రామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా రక్షించడానికి ఇష్టం లేదు. అందరూ రక్షణ పొందే ఆయన రాజ్యంలో ఉన్నారని. సో ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే చూసారు కదా, ఇవైతే మీకు ప్లాస్టిక్ ఆకుల్లో కనిపిస్తున్నాయి కదా. ప్లాస్టిక్ ఆకులు అయితే కావు, అవి ఒరిజినల్. నేను కూడా ఫస్ట్ ప్లాస్టిక్ ఆకులు అనుకున్నాను, కాకపోతే ముట్టి చూసుకుంటే ఒరిజినల్ అన్నమాట అవి. ఆ మొక్కని మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫుడ్ అయితే రెడీ అయితే అయిపోయింది. వంకాయ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫీడ్స్ కూడా మనకి రెడీగా ఉన్నాయి. ఇంకా ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంకా భోజనాలు స్టార్ట్ అనమాట. ప్లేట్స్ కూడా రెడీ అయితే చేస్తారు. పేపర్ ప్లేట్స్ వేసి మన కుర్రాళ్ళు అయితే ముందుగానే రెడీ అయితే చేసి పెట్టారు. ముందుగానే రైస్ అయితే ముసలు ఉంటారు కదా, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్స్, వాళ్ళకైతే ముందుగానే పెట్టేస్తున్నాం. ఇంకా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, ఆకలితో ఉండలేరు. మన ప్రార్థన అవుతాడికి మించుమించు 2:00 అయితే అయిపోతుంది కన్ఫామ్. ఎక్కడైతే చిన్న పాపకి అయితే నేనైతే పడుతున్నాను అనమాట భోజనం అయితే. చాలు చాలు చిన్నపిల్లలకి. నేనైతే ఆ పాపకైతే భోజనం అయితే పెట్టి ఇచ్చేసాను. మా ముందున్న భవిష్యత్తు నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని ఆయుధపరచమని మహిమా గంట ప్రభావం మీకు ఆరాధిస్తూ మీ దేవుని కొరకు యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియంక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృప, సమాధానములు సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందలుగాక. ఆమేన్. సో ఫైనల్లీ ప్రార్థన అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీగా 2:30 అయితే అయ్యింది ప్రార్థన అవుతాడికి. అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. భోజనాలు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. మనం కూడా తినాలి. మనం తినడానికి కూడా టైం పడదులే, ఎందుకంటే పెద్దవారు ఉన్నారు కదా, వాళ్ళందరూ తిన్న తర్వాత మనమైతే తిందాం. ఇదే ఫ్రెండ్స్ మా బుడితి చర్చ్ అయితే మాత్రం బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఫైనలీ నేనైతే భోజనం అయితే పట్టేశాను ఆకలి తట్టుకోలేక. నేను తినడానికైతే 3 అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వ్లాగు. మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయితే విజయవంతంగా అయిపోయింది. నేనైతే ఇక్కడితో వీడియోని అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, రిక్వెస్ట్.